జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ కి జై. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అప్డేట్ వచ్చేసి మనకి వినాయకుడికి సంబంధించిన మొత్తము చెస్ట్ భాగం అండ్ భుజ భాగం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఎంత పెద్దగా అప్డేట్ ఏం లేదు. సో నిన్న చూపించాను కదా, మనకి వినాయకుడికి సంబంధించిన మొత్తం కాలు అనేది లేపుకున్నారు. సో లేపుకొని అలా జస్ట్ అయితే పెట్టుకున్నారు అనమాట. అండ్ వినాయకుడికి సంబంధించిన చెస్ట్ భాగం అండ్ భుజ భాగం అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనకి చేతుల భాగం కూడా మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అనమాట. అది కూడా చూపిస్తాను. చలో మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వినాయకునికి సంబంధించిన మొత్తము బొజ్జ భాగము, ఇంకా మనకి కింద చెస్ట్ భాగం అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి మొత్తము ఇక్కడ చూడండి యాంగ్లర్స్ అనేది వేసేసుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకేనా, ఇక్కడ చూడండి అక్కడ నుంచి ఇక్కడ వరకు యాంగ్లర్స్ వేసేసుకున్నారు. చూడండి మెయిన్ యాంగ్లర్స్. సో మొత్తము మన చెస్ట్ భాగం ఇంకా పొట్ట భాగము మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఎంత బందోబస్తు చేసుకున్నారు చూడండి. ఎంత దీన్ని నిన్న ఆల్రెడీ చూపించాను మన షార్ట్స్ లో. దీన్ని క్రాస్ చేయడానికి ఎంత ఎంత స్ట్రగుల్ అవుతారు తెలుసా మన నా వెల్డర్స్ అన్న వాళ్ళు. సో ఎంత క్రాస్ మొత్తం కర్వ్ చేసుకున్న తర్వాత లోపటి నుంచి, సో లోపటి నుంచి అనేది వెల్డింగ్ అనేది చేశారు చూడండి, అక్కడ నుంచి ఇక్కడ వరకు. సో సేమ్ ఇక్కడ కూడా అంతే. సో లోపటి నుంచే వెల్డింగ్, లోపటి నుంచి తీసుకెళ్లి వెల్డింగ్ అనేది చేస్తారు అనమాట. చూడండి లోపల యాంగ్లర్ కూడా చూడండి. సో చాలా బందోబస్తు అనేది చేశారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. సో మొత్తము ఇది చెస్ట్ కి ఇంకా బొజ్జకు సంబంధించిన మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ ఎగ్జాక్ట్ మనకి లెగ్స్ అనేది వస్తుంది. సో వినాయకునికి లెగ్స్ అనేది వస్తుంది. ఆల్రెడీ నిన్న లెగ్స్ అనేది వేసేసారు చూడండి. సో మొత్తం లెగ్స్ అనేది జస్ట్ నార్మల్ గా ఫిక్స్ చేశారు. సో వెల్డింగ్ వర్క్ అయితే వేయలేదు. ఫర్దర్ అప్డేట్ లో చూస్తాను వెల్డింగ్ వర్క్ ఎలా చేస్తారో అదంతా. ఓకేనా. సో ఇక్కడ చూడండి మొత్తము ఇక్కడ 2 తలకాయలు వస్తాయి మనకి స్వామివారికి. ఓకేనా, ఇక్కడ చూడండి మనకి లెగ్స్ అనేది చూడండి ఎలా నార్మల్ గా పెట్టుకున్నారు. సో నిన్న ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను. ఎవరైనా చూడని వాళ్ళు అయితే వెళ్ళి చూసేయండి. చూడండి మొత్తం చిన్న చిన్న తాళ్ళతోటి, సుత్తిల తాళ్ళతోటి కట్టుకొని పెట్టుకున్నారు జస్ట్ అంతే. సో ఇక్కడ మనకి వినాయకునికి సంబంధించిన మెయిన్ ఫేసెస్ అయితే తయారైతాయి. ఇంకొక 2 days లో మనకి అప్డేట్ అయితే ఇస్తాను. సో సేమ్ ఇక్కడనే తయారైతాయి అనమాట. సో స్పేస్ క్లియర్ చేసుకోవడానికి మనకి మన వెల్డర్స్ అన్న వాళ్ళు మన లెగ్స్ అనేది పైకి లేపుకున్నారు. ఓకేనా, ఇక్కడ చూడండి ఈ స్టేజ్ ఈ బేస్ అయితే ఇంకా డబుల్ వెల్డింగ్ ఉంది, ఇంకా ఫుల్ ఫుల్ వెల్డింగ్ ఉంది అనమాట. మొత్తం అంతా ఫిల్అప్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన అయితే స్టార్ట్ చేస్తారు. ఇప్పుడే కాదు, అది ఇంకొక ఫర్దర్ అప్డేట్ లో చూపిస్తాను. ఒక 1 week లో మన బేస్మెంట్ కి సంబంధించింది ఆ బేస్మెంట్ ఇంకా ఈ బేస్మెంట్, మన కాళికామాత ఇంకా మన సోమనాథ జ్యోతిలింగం సంబంధించిన వర్క్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఈ స్టేజ్ వర్క్ కూడా కొంచెం ఎక్స్టెండ్ చేస్తారనమాట. సో ఈ స్టేజ్ అనేది ఇంత వరకు ఎక్స్టెండ్ అవుతుంది. సో అది కనిపించదు అనమాట. సో ఇక్కడ ఇది ఇలా ఇక్కడ ఎలా అయిందో ఇక్కడ కూడా అలానే ఎక్స్టెండ్ చేస్తారనమాట. సో అక్కడ కూడా చూడండి అక్కడ వరకు ఎక్స్టెండ్ చేశారు. సో ఈ రోజు పెద్దగా అప్డేట్ ఏం లేదు. సో ఇదే మనకి స్వామివారికి సంబంధించిన బొజ్జ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. చెస్ట్ బొజ్జ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన అన్న వాళ్ళు అక్కడ మన స్వామివారికి సంబంధించిన చేతుల వర్క్ అయితే కంప్లీట్ చేసేస్తున్నారు. సో డబుల్ వెల్డింగ్ అనేది చేస్తున్నారు, ఫుల్ వెల్డింగ్ అండ్ యాంగులర్స్ అయితే చేస్తున్నారు. సో అక్కడికి వెళ్ళి కూడా చూస్తాను. సో ఇది మనకి స్వామివారికి సంబంధించిన బేస్మెంట్ మొత్తం డబుల్ వెల్డింగ్ అంతా వేసేస్తున్నారు చూడండి. పర్ఫెక్ట్ అయిపోయింది మొత్తము. ఇంకో కొన్ని డేస్ లో 1 week, ఇంకా 1 week అయితే మనకి స్వామివారికి సంబంధించిన మొత్తం అయితే పై దాకా లేచిపోతాడు మొత్తము. సో మొత్తం ఇది దీన్ని కూడా క్రేన్ తో లేపుతారు అనుకుంటా. చూద్దాము ఫర్దర్ అప్డేట్ లో దేంతో లేపుతారో. ఇది కూడా క్రేన్ తో లేపుతారు అనుకున్న బట్టి మనకి అన్న వాళ్ళు మొత్తం వెల్డర్స్ అన్న వాళ్ళు అప్పుడే అనుకొని సడన్ గా అయితే స్వామివారికి సంబంధించిన లెగ్స్ అయితే లేపేసినారు చూడండి. మొత్తము లేపినారు. జస్ట్ జాయింట్ ఏం చేయలేరు, జస్ట్ మనకి తాళ్ళతో కట్టుకున్నారు. ఇక్కడ చూడండి ఎలా కట్టుకున్నారు చూపిస్తాను చూడండి. సో ఎగ్జాక్ట్ గా కొంచెం ముందుకు వస్తుంది స్వామివారు పాదాలు, అక్కడ కాదు కొంచెం ముందుకు వస్తాయి అనమాట. అక్కడ కూడా ముందుకు వచ్చి దాన్ని వెల్డింగ్ అనేది చేస్తారు. అక్కడ కూడా యాంగ్లర్స్ అనేది చేస్తారు. సేమ్ ఇక్కడ కూడా మొత్తం జాలీలకు వస్తుంది. సో మొత్తం జాలీలకు సంబంధించింది అయితే వెల్డింగ్ చేసుకుంటారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. సో అక్కడ వచ్చేసి మనకి చేతులకు సంబంధించిన తయారైతుంది. అక్కడికి వెళ్ళిపోదాం చలో మరి. చూసుకోవచ్చు మన వెల్డర్స్ అన్న వాళ్ళు ఇలా కట్ చేసుకొని యాంగ్లర్స్ అనేది సో ఇక్కడ మధ్యలో అనేది ఫిక్స్ చేసుకుంటారు. ఎందుకంటే సపోర్టింగ్ గా చాలా బందోబస్తు ఉండాలి కాబట్టి మన వెల్డర్స్ అన్న వాళ్ళు యాంగ్లర్స్ అనేది తయారు చేసుకొని. సో అక్కడ చూసుకోవచ్చు మనకి వినాయకునికి వి షేప్ చెయ్యి. సో ఇక చూడండి మొత్తం ఇవంతా మెలిగిపోయింది అనమాట. సో ఇక చూడండి ఎలా కనిపిస్తుందో. చేతులకు సంబంధించింది మాక్సిమం అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తము. మన వెల్డర్స్ అన్నవారు చాలా ఫాస్ట్ అనేది చేస్తున్నారు మన పని. ఎందుకంటే ఇంకొక బొమ్మ అనేది తయారు చేయాలి అక్కడ. సో ఇక్కడ వచ్చేసి ఇలాంటివి చీకులు అక్కడ మధ్యలో వస్తాయి అనమాట పైన. దీనికి కూడా ఇదే చీకులు దీనికి కూడా వాడతారు రింగ్స్ కి. సో మొత్తం కంప్లీట్ అయిపోయింది చూడండి. ఈడొక చెయ్యి, సో ఇక్కడ ఒక చెయ్యి, సో అక్కడ ఒక చెయ్యి, ఈ లాస్ట్ చెయ్యి అనమాట. ఇది కంప్లీట్ అయితే మొత్తము మనకి వినాయకుడికి సంబంధించిన చేతులు అయితే కంప్లీట్ అయిపోయినాయి మాక్సిమం. సో అక్కడ కూడా చూడండి చేతులు ఉన్నాయి చూడండి, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి.
సో అక్కడ కూడా చూడండి అగో చేతులు. సో ఇక్కడ కూడా ఉంది చూడండి. సో మొత్తం ఇక్కడ 4 ఉన్నాయి. 1, 2, 3, 4. సో మొత్తం 4. అక్కడ ఒకటి మొత్తము ఎన్ని మొత్తం 10 చేతులు ఉన్నాయి. వినాయకునికి సంబంధించిన మొత్తం 10 చేతులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఓకేనా? ఇక చూడండి ఎంత బందోబస్తు చేసుకున్నారో. ఇది మెయిన్ యాంగులర్ అన్నమాట. సో ఇదే మెయిన్ యాంగులర్. దీంతో పైన సపోర్టింగ్ కి రాడ్లు అనేది ఉంచేసుకుంటారు అనమాట మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకేనా? చూడండి అబ్బా ఎంత పర్ఫెక్ట్ చేశారు చూడండి. ఆశీర్వాదం అంతా అన్ని సేమ్ సిమిలర్ ఉంటాయి చేతులు అన్ని. ఇప్పుడు తెలియదు ఆశీర్వాదం చెయ్యి అన్నది, లడ్డు చెయ్యి ఇప్పుడు తెలియదు అనమాట. సో అన్ని పైకి లిఫ్ట్ చేసిన తర్వాత అన్ని ఏ చేతు అనేది తెలుస్తుంది అనమాట. ఇగో ఓకేనా? ఇగో ఇది యాంగులర్స్ అనమాట. ఇగో ఇది. సో ఈ యాంగులర్స్ కట్ చేసుకొని మధ్యలో అనేది చేస్తారనమాట. ఓకేనా? ఇగో అండ్ మొత్తం మనకు షెడ్ సంబంధించింది అయితే మొత్తం అయితే పైన కంప్లీట్ అయిపోయింది. పైకి వెళ్ళి కూడా చూపిస్తాను. మొత్తం ఫిల్లింగ్ వర్క్ ఎక్కడ దాకా ఏంది అనేది మొత్తం పైకి వెళ్ళి చూసేద్దాం. దానికన్నా ముందు ఇగో అన్న వాళ్ళు ఏదో పైకి తీసుకెళ్తున్నారు. సో ఏదో పైకి చిన్న చిన్న ఏమైనా ఉంటాయి కదా, సో ఆ పైకి తీసుకొని వెళ్ళి పైన జాయిన్ చేస్తారనమాట చిన్న చిన్నవి. ఓకేనా? ఇక్కడ సపోర్టింగ్ కట్టుకున్నారు. మన జియో వైర్ అన్నది కట్టుకున్నారు చూడండి పైనుంచి కింద వరకు. చూడండి ఓకేనా? సో ఇక చూడండి మొత్తం పైనుంచి ఇక్కడ నుంచి చూడండి మన వినాయకునికి పాదాలు చూడండి. సో కింద లెగ్స్ పార్ట్ అనేది చూడండి ఎంత కర్వ్గా ఉన్నాయో. ఇప్పుడైతే స్ట్రక్చర్ అయితే తెలియదు. పైనుంచి మొత్తం పైన లేపిన తర్వాత మనకి మట్టికి సంబంధించిన వర్క్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది మన మొత్తం స్ట్రక్చర్. వినాయకుని స్ట్రక్చర్ చూడండి ఎంత మొత్తం అక్కడ నుంచి కర్వ్ గా కనిపిస్తుంది చూడండి. ఎంత పర్ఫెక్ట్ ఉంది చూడండి మొత్తము. సో ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ కూడా ఎక్స్టెండ్ అవుతుంది మన స్టేజ్. ఓకేనా? ఇగో మన వినాయకుని చేతులు వస్తాయి అనమాట. ఇగో ఇక్కడ సో వినాయకునికి సంబంధించిన ఇక్కడ చేతులు వస్తాయి. మొత్తం ఇక్కడ 5 అక్కడ 5. సో మొత్తము లెఫ్ట్ లో 2 ఫేసెస్, రైట్ లో 2 ఫేసెస్, మిడిల్ లో మెయిన్ ఫేస్, మొత్తము 5 ఫేసెస్ మన వినాయకునికి. ఓకేనా? చూడండి మొత్తం హ్యాంగ్లర్ ఎంత బందోబస్తు చేసుకున్నారు చూడండి. మొత్తం దీనికి మొత్తం స్టేజ్ కి సంబంధించిన డబుల్ వెడ్డింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇగో మొత్తం ముడుచుకోయింది చూడండి. చాలా బందోబస్తు అయింది. సో పైకి వెళ్ళి చూసేద్దాము షెడ్ కి సంబంధించిన ఫిల్లింగ్ వర్క్ ఏడైందో. సో పైకి వెళ్ళిపోదాం. పెద్దగా అప్డేట్ ఏం లేదు. సో ఈ రోజు పైకి వెళ్ళిపోదాం చలో. సో గాయస్ చూసుకోవచ్చు మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు మొత్తము మనకి రేకులకు సంబంధించిన ఫిల్లింగ్ వర్క్ అయితే చేసేస్తారు. అక్కడ నుంచి ఇక్కడ వరకు కనిపిస్తుందా? సో మొత్తం పెయింట్ కనిపిస్తుంది చూడు గ్రీన్ కలర్ది. సో మొత్తం అయితే ఫిల్లింగ్ వర్క్ అయితే చేసేసినారు అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి కాళికామాత కూర్చున్న ప్లేస్ లో మన షెడ్ కి సంబంధించింది అయితే ఫిల్లింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో లీక్ కాకుండా కొంచెం కూడా లీక్ కాకుండా ఫిల్లింగ్ వర్క్ అయితే చేసేసారు అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి రైట్ సైడ్ లో సోమనాథ జ్యోతిలింగం షెడ్ కి అయితే ఫిల్లింగ్ అయితే కంప్లీట్ కాలేదు. ఇంకా స్టార్ట్ చేయలేరు అనుకుంటా మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు. సో జస్ట్ అక్కడైతే అయ్యింది. సో ఇక్కడైతే చూడండి ఫిల్లింగ్ అయితే ఏం కనిపించట్లేదు చూడండి. మొత్తం హోల్స్ అయితే కనిపిస్తుంది. సో అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ చూసారు కదా అది. కానీ చూడండి మనకి వినాయకునికి సంబంధించిన పాదాలు చూడండి ఎంత క్లియర్ గా కనిపిస్తున్నాయో. సో పై నుంచి కింది వరకు చూడండి ఎంత పెద్దగా ఉంది చూడండి. అబ్బా. సో మాక్సిమం అయితే ఎంత పైకి కనిపిస్తుంది అంటే నెక్స్ట్ అయితే మన బుజ్జ భాగము లేపిన తర్వాత చాలా పైకి కనిపిస్తుంది మన వినాయకునికి మొత్తం స్ట్రక్చర్. అక్కడ చూడండి ఎంత పైకి కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ నుంచి చూస్తుంటే లైవ్ లో చాలా పెద్దగా ఉంది సర్కిల్ అనేది. ఓకేనా? సో ఒకటి చూడండి అబ్బా కింద నుంచి వినాయకుని బుజ్జ భాగం అండ్ చెస్ట్ భాగం ఎంత క్లియర్ గా అనిపిస్తుంది చూడండి. బాబా. సో ఇది కూడా మన వినాయకునికి సంబంధించిన చెస్ట్ భాగం కూడా లేపిన తర్వాత అప్పుడు ఫర్దర్ అప్డేట్ లో చూపిస్తాను. చాలా పెద్దగా ఉంటది. ఓకేనా? రైట్. సో చూసారు కదా ఇది మన వినాయకునికి సంబంధించిన అప్డేట్. అంత పెద్దగా అప్డేట్ ఏం లేదు. జస్ట్ కాళ్ళు అయితే లేపుకున్నారు నిన్న. సో ఎవరైనా వీడియో చూడని వాళ్ళైతే లాస్ట్కి వెళ్ళి చూసేసేయండి. సో ఇది మన అప్డేట్ అనమాట. ఓకేనా?